హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ కొత్త దెయ్యం పాత దెయ్యం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పొలం పనులకు బండి లాగటానికి అతని వద్ద 2 ఎడ్లు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోయింది. దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కు రావటానికి రైతు తన కొడుకును వెంట పెట్టుకుని ప్రయాణమయ్యాడు. దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం 3 సజ్జ రొట్టెలు కాల్చి మూట కట్టి ఇచ్చింది. తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా ఒక ఎద్దు దొరికింది. బేరం కుదుర్చుకొని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినటానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు. రైతు కొడుకు మూట విప్పి 3 రొట్టెలు ఉండటం చూసి, నానా, నాకు ఆకలిగా లేదు, నీకు 2 నాకొకటి అన్నాడు. ఆ దిగుడు బావిలో 3 దెయ్యాలు కాపురం ఉంటున్నాయి. రైతు కొడుకు అన్న మాటలకు అవి హడలిపోయి పైకొచ్చి, బాబాబు, మమ్మల్ని తినకండి, మీరే పని చెప్తే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో. రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి, మా వెంట వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు. మీరేం చేయమంటే అదే చేస్తాం అన్నాయి దెయ్యాలు. రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు. దెయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారంగా ఎవరో 2 మనుషులు వచ్చి వాటిని వెంట పెట్టుకుపోయినట్టు తెలిసింది. ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతుకి ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి, మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగింది. మా కష్టాలు ఏమని చెప్పాం, 2 మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాత దెయ్యాలు లబలబలాడాయి. అదెంత పని, నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను, నన్ను ఈ మూల దాక్కొనియండి అన్నది కొత్త దెయ్యం. ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు. తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో, ఒరేయ్, ఈ కొత్త దానికి వాతం చేసింది, వాత పెట్టడానికి గరిటె కాల్చి ఉంచాను, దాన్ని పట్టుకురా అన్నాడు. దాక్కును ఉన్న దెయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ల మీద పడి, బాబోయ్, నాకు వాతలు పెట్టద్దు, నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను, వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు, నేను దాన్ని ఏకి పెట్టుతాను అన్నది. ఆ మాట నేను చెప్దామనుకుంటున్నాను, ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడి పత్తి చాలదు, ఏకిన దూది కావాలి అన్నాడు రైతు. తర్వాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాన్ని తిడుతూ, నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉన్నది, మమ్మల్ని చెరవిడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీ పత్తి ఏకడం పని ఒక్కటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి. దురాశపరులు. సుబ్బయ్య శెట్టి చిల్లర కొట్టు వ్యాపారంతో పాటు మేకలను కూడా పెంచేవాడు. అతని భార్యకు నగలు పిచ్చి, చీరలు పిచ్చిను. ఆవిడి కోసం మేకలమ్మగా వచ్చిన డబ్బు మాత్రమే శెట్టి ఉపయోగించేవాడు. ఇలా ఉండగా ఏదో పండగ దగ్గర పడింది. శెట్టి భార్యకు చీర కొనవలసి వచ్చింది. శెట్టి ఒక మేకను అమ్మటానికి పొరుగురు సంతకు వెళ్ళాడు. అతను డబ్బు వ్యవహారాల్లో ఇతరులను ఏమాత్రం నమ్మడు. సంత రోజు అనుకోకుండా పెద్ద వర్షం పడటం వల్ల జనం పల్చగా ఉన్నారు. క్రయ విక్రయాలు మందంగా ఉన్నాయి. శెట్టి మేకకు 10 రూకల ధర కూడా పలకలేదు. 20కి తక్కువైతే అమ్మే ఉద్దేశం లేక చీకటి పడిన దాకా మంచి బేరం కోసం ఎదురు చూసి చివరకు మేకను తీసుకుని నిరుత్సాహంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు శెట్టి. అంతా కొండదారి. ఊరి దగ్గర కొండ మలుపులో గుహ ఉన్నది. అందులో దెయ్యాలుంటాయని చెప్పుకునేవారు. ఆ పరిసరాలకు చేరేసరికి శెట్టి గుండె దడదడ కొట్టుకుంది. అసలే చీకటి గాఢాంధకారం. శెట్టి గబగబా అడుగులు వేస్తూ ఆ మలుపులో తిరగబోతూ ఉండగా, ఎవరు వారు, చీకటి పడిక ఈ వైపుకి రావటానికి ఎంత ధైర్యం అన్న మాటలు భయంకరంగా వినిపించాయి. శెట్టి గజగజలాడిపోతూ, నేను సుబ్బయ్య శెట్టిని, అమ్ముడుపోని మేకను ఇంటికి తోలుకుపోతున్నాను, ఆలస్యమైంది, ఇంకెన్నడూ చీకటి పడి ఈ ఛాయలకు రాను అన్నాడు. ఆ మేకను నా గుహలోకి తోలి నీ దారిన నువ్వు పో, మళ్ళీ తెల్లవారేలోపుగా ఇక్కడికి వచ్చి దాని ఖరీదు పట్టుకుపో అన్న మాటలు గుహలో నుంచి వినిపించసాగాయి. బ్రతుకు జీవుడా అని శెట్టి తన మేకను గుహలోకి తోలేసి గబగబా ఊరికేసి నడిచాడు. కానీ ఇంటికి వెళ్ళటానికి అతనికి ధైర్యం లేదు. డబ్బు ఏదని అతడు ప్రాణం తోడిస్తుంది. దయ్యం ఏమొస్తుందో అది తీసుకుపోతే గాని తను ఇంట్లో అడుగు పెట్టనీయదు. శెట్టి తూర్పు తెల్లవారేదాకా ఎవరు వీధి అరుగు మీదనో కాలక్షేపం చేసి కాస్త ధైర్యం తెచ్చుకుని
కాళ్ళు ఈడ్చుకుంటూ మళ్ళా గుహకేసి వచ్చాడు. మేక బాగా కొవ్వి చాలా రుచిగా ఉంది, ఇదిగో దాని ఖరీదు అన్న మాటలతో పాటు గుహలోంచి ఒక మూట వచ్చి శెట్టి కాళ్ల ముందు పడింది. దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు శెట్టి. శెట్టి లోపలికి పోతూనే తలుపు మూసి సంచిలో డబ్బంతా నేల మీద పోసి లెక్క చూశాడు. 50 రూకలు. ఈ డొక్కు మేకకు ఇంత డబ్బు పోసిన వెర్రి పీనుగు ఎవరబ్బా అంటూ శెట్టి భార్య బుగ్గలు నొక్కున్నది. ఆ సంగతి ఎవరికి చెప్పకు సుమా అంటూ శెట్టి జరిగిందంతా తన భార్యకు చెప్పేశాడు. శెట్టి భార్య కూడా ఎవరికి చెప్పను సుమా అంటూ ఈ విషయం పొరుగింటి పుల్లమ్మకు చెప్పింది. అది విని పుల్లమ్మ మొగుడికి, ఎదురింటి వాడికి, వెనకింటి వాళ్లకు, చివరికి ఊరందరికీ తెలిసిపోయింది. మేకలున్న వాళ్ళందరికీ పరమానందమైంది. మేకలు లేని వాళ్ళు కొందరు హెచ్చు ధర ఇచ్చి మేకలను కొన్నారు. చీకటి పడేసరికి ఒకరికి తెలియకుండా ఒకరు దయ్యాల గుహలోకి తమ మేకల్ని తోలేసి వచ్చేశారు. తన భార్య పడలేక శెట్టి కూడా మరో 10 మేకలను గుహలోకి తోలి ఇంటికి వచ్చాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగా 25 మంది జనం గుహ బయట పరుగుపడ్డారు. కానీ ఎవరికీ మేకల ఖరీదు అందలేదు. కనీసం దయ్యం కంఠమైనా వారికి వినిపించలేదు. తెల్లవారిపోయింది. అందరూ ధైర్యం చేసి గుహలోకి వెళ్లారు. గుహలో ఒక మేక కూడా లేదు. కానీ గుహ మధ్య బండ మీద ఒక కాగితం ఉన్నది. దాని మీద చిన్న రాయి బరువు పెట్టి ఉన్నది. ఆ కాగితం మీద ఇలా రాసి ఉన్నది: ఈ ఉత్తరం రాస్తున్నది దయ్యం కాదు, మీలాంటి మనిషే. పని కోసం మాసం రోజులుగా మీ చుట్టూ తిరిగిన శేషయ్య నేను. మా నాన్న పోయాడు. ఇంట్లో ఉన్నదంతా కలిపి 100 రూకలు. అవి తీసుకుని నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని పని అడిగితే, కొత్తవాడివి, నిన్ను నమ్మి పని ఎలా ఇస్తాం అన్నారు. ఉన్న డబ్బు సగం ఖర్చయిపోయింది. ఇంకో ఊరు పోదామని సాయంకాలం ఈ దయ్యం గుహలో పడుకున్నాను. మేకను తోలుకు వస్తున్న శెట్టిని చూశాక నాకు ఈ ఊహ కలిగింది. మనిషిని నమ్మలేని మీరు దయ్యాన్ని నమ్మరు? లేని దయ్యం నాకెంతో మేలు చేసింది. పని చేస్తానని వచ్చిన వాడికి పైసా కూడా విడవని మీరు తేరగా డబ్బు వస్తుందనగానే కట్టక వచ్చి పడ్డారు. మీ మేకలు నమ్మిన డబ్బుతో ఎక్కడైనా వ్యాపారం ప్రారంభించి 7 ఏడాది లోపల మీ నూరను తీరుస్తాను అన్న నమ్మకం నాకున్నది. అంతదాకా ఓపిక పట్టండి. ఈ ఉత్తరం చదువుకుని విన్నవాళ్లంతా నోళ్లు వెళ్ళబెట్టారు. ఒకరోజు శెట్టి సంతకు బయలుదేరుతూ ఉంటే కూలి చేసుకు బతికే రంగదాసుకి ఎదురొచ్చాడు. ఆ రోజు శెట్టికి సంతలో చాలా లాభం వచ్చింది. రంగదాసు ఎదురుపట్టం చేతనే లాభం వచ్చిందన్న సంతోషంతో శెట్టి రంగదాసుకి కొంత డబ్బిచ్చాడు. ఈ సంగతి గ్రహించి రంగదాసు రోజు శెట్టికి ఎదురు వచ్చేవాడు. రోజు శెట్టికి అంతో ఎంతో లాభం వచ్చేది. శెట్టి రంగదాస్కి కొంత డబ్బిచ్చేవాడు. నిజంగానే తన మూలాన శెట్టి లాభపడుతున్నాడనుకొని రంగదాస్కి దురాశ పుట్టింది. ఒకనాడు వాడు శెట్టికి ఎదురు వెళ్ళలేదు. ఆ రోజు శెట్టికి లాభం రాలేదు. ఇవాళ ఎదురు రాలేదేం అని శెట్టి అడిగాడు. నా వల్ల మీరు రోజు లాభం పొందుతున్నారు, మీ లాభంలో సగం వాటా ఇస్తానని మునసబు గారి దగ్గర ఒప్పందం చేసుకుంటేనే ఎదురు వస్తాను అన్నాడు రంగదాసు. శెట్టి సరేనని వాడికి కోరినట్టే చేశాడు. ఒకరోజు అకస్మాత్తుగా వర్షం వచ్చి శెట్టి సరుకంతా తడిసిపోయి చాలా నష్టం వచ్చింది. శెట్టి మున్సబు దగ్గరికి వెళ్ళి తనకు నష్టం వచ్చిందని, అందులో సగం రంగదాసు అచ్చుకోవాలని అన్నాడు. విధి లేక రంగదాసు అచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.